కేవలం 40 రోజులు మాత్రం మిగిలి ఉంది. మార్చి 31 కల్లా కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న లిమిట్ ప్రకారంగా మావోయిజాన్ని లేకుండా చేస్తాం, మావోయిస్ట్ అనే పదవి వినిపించకుండా చేస్తామన్నట్టుగా కేంద్ర బలగాలు రంగంలో దిగిన నేపథ్యంలో మావోయిస్టులు ఇప్పటికే ఏరిపారేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు కూడా పోలీసు ఎటు లొంగిపోవడం జరిగింది. తెలంగాణకు సంబంధించి ఇద్దరు కీలకమైనటువంటి మావోయిస్ట్ నేతలు ఏకంగా మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడు అగ్రజుడుగా ఉన్నటువంటి నేత కూడా పోలీసు ఎటు లొంగిపోయినట్టు తెలుస్తోంది. దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి, పెద్దపల్లి జిల్లాకి సంబంధించినటువంటి తిప్పరి తిరుపతి, దేవ్జీ ఇద్దరు ఒక్కరే. సో దేవ్జీ ఇప్పుడు పోలీసు ఎటు లొంగిపోయారు. మరోవైపు మల్లా రాజిరెడ్డి కూడా పోలీసు ఎటు లొంగిపోయారు. ఇద్దరితో పాటుగా 16 మంది లొంగిపోయారంట. దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి అండ్ మల్లా రాజిరెడ్డి ఇద్దరితో పాటుగా 16 మంది లొంగిపోయారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీఏ పార్టీ మొత్తాన్ని లీడ్ చేస్తున్నారు. అయితే కేంద్ర మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్నారు దేవ్జీ. మల్లా రాజిరెడ్డిది సైతం పెద్దపల్లి జిల్లా మంతని మండలం శాస్త్రులపల్లి గ్రామం. సో ఇద్దరు కూడా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వారే, ఉత్తర తెలంగాణకు సంబంధించిన వారు ఇద్దరు కూడా. సో వారం రోజులుగా కర్రగుట్టల్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతూ ఉన్నాయి. 2 రోజుల్లో ఆ ఇద్దరిని మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. అయితే బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం ఇంకా వేట కొనసాగుతుంది. మరో 1-2 రోజుల్లో దామోదర్ కూడా పోలీస్ ఏట లొంగిపోవడానికే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో తెలంగాణ పోలీస్ ఏట లొంగిపోవడానికి అంతా సిద్ధమైపోయింది. వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ తెలంగాణ రాష్ట్రంగానే ఇప్పుడు కనబడుతోంది. చాలామంది కూడా ఇక్కడే లొంగిపోయారు. బర్సీ దేవ లాంటి వాళ్ళు కూడా ఇక్కడే లొంగిపోయారు. ఇప్పుడు తిప్పర్ తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా తెలంగాణ పోలీస్ ఏట లొంగిపోవడానికి సిద్ధమైపోయారు. ఇంకోవైపు మల్లా రాజిరెడ్డి కూడా పోలీస్ ఏట లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. సో ఆల్రెడీ పోలీస్ అదుపులో ఉన్నారు. రేపు లేదా ఎల్లుండి కల్లా వారిద్దరిని మీడియా ముందు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈలోగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా పోలీస్ ఏటు లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇద్దరు కీలక నేతలు అండ్ 16 మంది మావోయిస్టుకు సంబంధించినటువంటి పార్టీ నేతలు అందరూ కూడా లొంగిపోయారు. సో రేపు లేదా ఎల్లుండి కల్లా పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు బర్సీ దేవా తర్వాత అదే స్థాయిలో కీలక నేతగా పనిచేసినటువంటి నంబాల కేశవరావు తర్వాత పార్టీని లీడ్ చేసిన తిప్పర్ తిరుపతి కూడా లొంగిపోవడంతో మావోయిస్ట్ పార్టీకి ఇక ఫుల్ స్టాప్ పడినట్టే. కేవలం ఒకే ఒక్క కీలక నేత ఉన్నారు ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. బడే చొక్కారావు ఇంకా మావోయిస్ట్ పార్టీలను కొనసాగుతున్నారు. ఆయన కోసం కూడా గాలింపు చర్యలు మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, సో తిప్పర్ తిరుపతి అలియాస్ దేవ్జీ పార్టీని లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనే పోలీసు ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. సో రేపు మాపు అధికారికంగా కూడా వారిని ప్రవేశపెట్టే అవకాశం మీడియా ముందు. సో ఇటు మల్లా రాజిరెడ్డి కూడా లొంగిపోయారు. ఇద్దరు కూడా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వారే. అప్డేట్స్ ఏంటి? వీళ్ళతో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు? సో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ విషయంలో ఎటువంటి క్లారిటీ వస్తోంది? రాజిరెడ్డితో పాటు మరికొంతమంది ముఖ్యమైన నాయకులు ఇప్పటికే లొంగిపోయినట్టు ప్రధానంగా తెలుస్తున్న పరిస్థితి. అయితే ఇదంతా కూడా లాంఛనంగా కొనసాగుతున్నట్టు మనకు తెలిసింది. అయితే అంతా గోప్యంగా ఉంచుతున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఎటువంటి సమాచారం లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ముఖ్యంగా ఎవరెవరు లొంగిపోయారు ఏంటి అనే కోణంలో ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే తెలంగాణ పోలీసుల వద్ద ప్రధానంగా లొంగిపోయినట్టు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ లొంగిపోయిన దాంట్లో కొందరు ప్రధానమైన నాయకులు కూడా ఉన్నట్టు ఇంకా చెబుతున్నారు. దీంట్లో పోలీసులు అధికారికంగా ధృవీకరించవలసి ఉంది. లొంగిపోయిన దాంట్లో తిరుపతి ఉన్నాడా, దేవ్జీ ఉన్నాడా లేడా అనేది ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మల్లా రాజిరెడ్డి చాలా సీనియర్ నాయకులు, ఇద్దరు కూడా పెద్దపల్లి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా జగిత్యాల జైత్ర యాత్ర నుండి వరుస పోరాటాల్లో ఉన్న వ్యక్తులు. ముఖ్యంగా పోలిట్ బ్యూరోలో కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోలో ప్రధానమైన వ్యక్తులు. ఇటు మల్లా రాజిరెడ్డితో పాటు దేవ్జీ కొంత ఈ అంశాల్లో పార్టీకి ఇప్పుడు లీడ్ చేస్తున్న పరిస్థితి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీని ఇప్పటికే ప్రకటించిన విషయం కూడా తెలిసింది. అయితే ఇదంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం నుంచే ముఖ్యమైన నేతలను పోలీసులు అదుపులో తీసుకున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ లో కొంత గోప్యంగా ఉంచి విచారిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ గనక మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వీరిద్దరు లొంగిపోతే ఏ విధంగా ఉంది, అసలు ఏంటి, అసలు ప్రస్తుతం పార్టీలో ఇంకెంత సభ్యులు ఉన్నారు, వీరు కాకుండా ఇతరత్ర రాష్ట్రాలలో ఎవరైనా పని చేస్తున్నారా
అనే కోణంలో కూడా విచారిస్తున్నారనే ఒక ప్రచారం కొనసాగుతుంది. మరోపక్క దేవ్జీ ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోడు, దేవ్జీ లొంగిపోయే ప్రసక్తి లేదని ఒక ప్రచారం జరుగుతుంది. మల్లా రాజిరెడ్డిది కూడా అదే పరిస్థితి అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటీవల జరుగుతున్న ప్రచారం ప్రకారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ నుంచి వీరిద్దరు నేరుగా పోలీసుల సమక్షంలో డీజీ తెలంగాణ ప్రభుత్వం సమక్షంలో లొంగిపోయినట్టు తెలిసింది. ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు ఇప్పటికే ప్రచారం కూడా కొనసాగుతుంది. అయితే నిన్న మల్లోజుల వేణుగోపాల్ కొన్ని ప్రధాన మీడియా ఛానళ్లతో మాట్లాడుతూ అతి త్వరలో మల్లా రాజిరెడ్డితో పాటు ఇటు దేవ్జీ కూడా లొంగిపోతాడు, లొంగిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ విధానాలు మార్పు వస్తుందని ఆశిస్తున్నాం, అయితే వాళ్ళు కూడా లొంగిపోతారని మేము ఆశిస్తున్నామని అటు మల్లోజుల వేణుగోపాల్ కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఒక రకంగా నిజంగానే కనుక దేవ్జీ లొంగిపోతే భారతదేశంలోనే మావోయిస్టు పార్టీకి ఇక స్థానం లేదని చెప్పుకోవచ్చు. మావోయిస్టు పార్టీ విధి విధానాలు ఇక్కడి నుంచి ఆయుధ సంబంధించి విధి విధానాలు క్లోజ్ కాబోతున్నాయని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ మల్లా రాజిరెడ్డితో పాటు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ తిరుపతి లొంగుబాటు ఇప్పుడు సంచలనంగా మారింది. మనోజ్ రైట్ అవినాయక్, సో ఇద్దరు లొంగిపోబోతున్నారు అనేటువంటి విషయంలో చాలా క్లారిటీ ఉందా? అంటే ఇంకా స్పెక్యులేషన్స్ అనుకోవాలా? సో బడే చొక్కారావు అండ్ దేవ్జీ ఇద్దరు కూడా కలిసే ఉన్నారు, కర్రగుట్టలో వారు ఉన్నారు రకంగా గతంలో చర్చ జరిగింది. సో కర్రగుట్టలో కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్న తరుణంలో దేవ్జీ లొంగిపోతున్నారు, తర్వాత మల్లా రాజిరెడ్డి కూడా పోలీసు స్టేషన్ లొంగిపోతున్నారని చెప్తున్న నేపథ్యంలో బడే చొక్కారావు పరిస్థితి ఏంటి? ఆయన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. సో ఆయన సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? అంశాలు దీంట్లో ప్రధానంగా చర్చించుకోవాలి. ఒకవేళ నిజంగానే దేవ్జీ లొంగిపోయారా, లేదంటే దేవ్జీ లొంగిపోయారని స్పెక్యులర్ ఏదన్నా స్టార్ట్ చేశారా, లేదంటే ఇదంతా కూడా ఒక గేమ్ నడుస్తుందా అనేది ఒక సందిగ్ధం. దీంతో పాటు ఆపరేషన్ కగార్ దగ్గర పడుతుంది. ఆపరేషన్ కగార్లో ప్రధానమైన ఎన్ఐఏ లిస్టులో ప్రధాన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ల దాంట్లో దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి ఉన్నాడు. రాజిరెడ్డి చాలా ప్రధానమైన వ్యక్తి. రాజిరెడ్డికి ఇప్పటికే పలుసార్లు సరెండర్ అయిన వారు కూడా లొంగిపోయి నేరుగా జనజీవన స్రవంతిలో కలవాలనే ప్రతిపాదన ఉన్నప్పుడు కూడా తను ఒకే ఒక మాట చెప్పాడట, ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఛాన్సే లేదు, లొంగిపోవడం అనేది అసాధ్యం, నేను చివరి ఊపిరి వరకు నేను సిద్ధాంతం కోసం పోరాటం చేస్తూనే ఉంటాను, సిద్ధాంతం ప్రజల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఇదంతా కూడా సరెండర్ అయిన వారు నేరుగా ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి కనబడింది. ఈ నేరుగా చెప్పినట్టు చాలా ప్రధాన కారణం అనారోగ్య బారిన పడడం. ఇద్దరు కూడా ఆ తర్వాత కొత్త రక్తం లేదు, పాతవారే ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు, అనారోగ్య బారిన పడ్డారు. సో అయితే సోను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, మల్లోజుల వేణుగోపాల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా సందర్భాల్లో ఆయన ప్రస్తావించిన ప్రధాన అంశం కొత్త నీరు లేదు, పాత వాళ్ళే ఉండిపోయారు, వృద్ధాప్యంలో ఉన్న అనారోగ్య పాలవుతున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ టెక్నాలజీ రంగంలో మనం ఈ స్థాయిలో వెళ్ళడం కుదరదు, కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం సైతం ప్రజల్లోకి వచ్చి పోరాడాలనే రకంగా ఆయన ఇండికేషన్ ఇస్తున్నట్టు కనబడింది. సో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక మావోయిస్టు పార్టీలోని కీలక నేత అందరూ లొంగిపోవడమో లేకుంటే అరెస్ట్ అవ్వడమో లేదంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం అయిపోతుంది. కాబట్టి ఇక మావోయిస్టు పార్టీని అంతమొందించే క్రమంలో కేంద్రం సక్సెస్ అయిందా? మనం కొన్ని ప్రధాన అంశాలు కూడా ఆలోచించాలి. అంటే కేంద్ర కమిటీలో ఎవరిని తీసుకున్నారనేది ఇంకా గోప్యంగా ఉంది. అయితే ఈసారి కేంద్ర కమిటీలో కొంతమంది ఆదివాసీ ప్రధాన నాయకులను తీసుకున్నట్టు ప్రచారం జరిగింది, కానీ అంతా గోప్యంగా ఉంచిండ్రు. ఎక్కడ ఏం జరిగింది అనేది ఎక్కడ తెలియదు. దీంట్లో కేంద్ర కమిటీలో ఇప్పుడు ఎందరున్నారు, ఏం జరిగిందన్న విషయం కూడా తెలియదు. మరో అంశం అనారోగ్యం కారణం. కేంద్ర కమిటీలో ఉన్న ప్రధాన నాయకులు అందరూ కూడా అనారోగ్యానికి గురయ్యారు. కొంతమంది కట్కం సుదర్శన్ అలియాజ్ ఆనంద్ లాంటి వాళ్ళు అనారోగ్యంతో చనిపోయారు, డయాబెటీస్తో. తర్వాత ఇటు ఆర్కే రామకృష్ణ కూడా అనారోగ్యంతో పార్టీలనే దండకారణ్యంలో చనిపోయారు. ఇటు ప్రధానమైన నాయకులందరికీ కూడా అనారోగ్యం వెంటాడుతుంది. అయితే ఇటీవల చనిపోయిన వికల్ప్తో పాటు మరి ప్రధానమైన వ్యక్తులు కూడా వైద్య సహాయం కోసమే చనిపోయిన పరిస్థితి. దీంతో పాటు వరంగల్కి చెందిన అశోక్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆజాద్ కూడా అదే పరిస్థితి. అదే వైద్యం అందకనే డయాబెటీస్తో పాటు ఇతరత్ర ప్రధాన కారణాల వల్ల చనిపోయారు, ఎన్కౌంటర్లో చనిపోయారని చెప్పారు. అయితే ఇప్పుడు కూడా అనారోగ్యం వెంటాడుతుంది. మావోయిస్టు పార్టీని
ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ ఎక్కడ పార్టీ సిద్ధాంతాన్ని వదిలే పరిస్థితి కనబడలేదు. ఇప్పటికి కూడా తిరుపతితో పాటు దేవ్జీ కూడా చాలా ఇబ్బందుల్లో అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్నాయని ఎవరైతే సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే స్వయంగా చెప్పిన పరిస్థితి. అటువంటి కోణంలో ఎక్కడ వెనక్కి తగ్గలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వీళ్ళు సరెండర్ అవుతున్నారు. సరెండర్ అయిన తర్వాత నేరుగా తెలంగాణ ప్రభుత్వం వద్దనే సరెండర్ అవుతున్నారని చెప్పడం, దీంతో పాటు ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఆ వరుస ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరి పేర్లు ప్రస్తావించడం, వీరంతా కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. నిజంగానే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందా, ప్రకటిబందీ ప్లాన్ ప్రకారం జరిగితే రేపు ఏ విధంగా ఉండబోతుంది, లేదంటే నిజంగానే పోలీసుల అదుపులో ఉన్నారా? నిన్న సరెండర్ అయిన దాంట్లో నిన్న మల్లోజుల వేణుగోపాల్ ఇంటర్వ్యూలో కొన్ని ప్రధాన అంశాలు కూడా చెప్పారు. తెలంగాణ ఒక్కటే సేఫ్గా ఉంది, ఎక్కడ సరెండర్ అయినా తెలంగాణ అంత ఈజీగా ఉండదు, సరెండర్ అయిన వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణలో సరెండర్ అయితే అక్కడ నుంచి నేరుగా ఇంటికి పంపిస్తారు, కానీ వేరే రాష్ట్రాల్లో పరిస్థితి లేదు, క్వారంటైన్ పేరుతో లేదంటే ఇక్కడ ప్రత్యేక శిక్షణల పేరుతో ప్రధానంగా సిద్ధాంతాల పరిస్థితుల పేరుతో ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 6 నెలలు మానిటరింగ్లో ఉండాలని చెప్పి. అయితే మరొకటి కొత్త రక్తం అనే అంశం ఎవరు ఎక్కడ ఎట్లా రిక్రూట్ అయ్యారో ఎవరికి తెలియదు. ఇదంతా కూడా గోప్యంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడింది. ఇప్పుడు ఒక సంచలనమైన వార్త ఏంటంటే మళ్ళా రాజిరెడ్డితో పాటు ఇటు తిరుపతి సరెండర్ అనేది దేశంలోనే సంచలనమైన వార్త. ఇది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎట్లా స్పందించాలో వేచి చూడాలి మనం. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా ఇద్దరు కీలక నేతలు మల్లా రాజిరెడ్డి అండ్ దేవ్జీ అలియాస్ తిరుపతి ఇద్దరు కూడా లొంగిపోయినట్టు తెలుస్తోంది. సో వారితో పాటుగా 16 మంది మావోయిస్టులు కూడా ఉన్నారు. ఇంకోవైపు బడే చొక్కారావుపై కోసం ఇంకా వేట కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామనే రకంగా లక్ష్యం పెట్టుకుని ఆపరేషన్ కంగారు పేరుతో మార్చి 31 కల్లా లక్ష్యాన్ని చేరాలనేటువంటి ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. కర్రగుట్టలో ఆపరేషన్ జరుగుతున్నాయి, మారేడుమిల్లిలో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ నిర్బంధాలు, తర్వాత ఎన్కౌంటర్లు, వాళ్ళని పట్టుకునే ప్రయత్నం జరుగుతూనే ఉంది. అయితే అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బీజేపీ పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం ఇక్కడ డైరెక్ట్గా తెలంగాణ పోలీసులు లొంగిపోవడమే. గతంలో మావోయిస్టు పార్టీ ఒక లేఖ రాసుకొచ్చింది. బూటకపు ఎన్కౌంటర్లు, మావోయిస్టులు లొంగిపోతామని వచ్చినా కూడా వారిని చంపేసి ఎన్కౌంటర్ పేరుతో తప్పుడు వార్తల్ని, తప్పుడు విషయాల్ని బయటికి చూపిస్తున్నారు పోలీసులు అని చెప్పి మావోయిస్టు పార్టీ లేఖ రాసుకొచ్చింది. అయితే అదే మాదిరిగా ఇప్పుడు వేరే రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి లొంగిపోయే అవకాశం ఉన్నా కూడా అక్కడ వెళ్లకుండా తెలంగాణ రావడం గల కారణం ఏంటంటే వేరే రాష్ట్రంలో ఒక నిజంగానే బూటకపు ఎన్కౌంటర్ జరగాలన్నా కూడా కేంద్ర బలగాలు ఎన్ని చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాల్సిందే, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సహకరించాల్సిందే ఆ ఎన్కౌంటర్లకి. కానీ తెలంగాణలో అటువంటి పరిస్థితి లేదు. కేంద్రంలో బీజేపీ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి ఎటువంటి అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీ కొంత లిబరల్గా ఉంటుంది. ఆ నాయకత్వం కూడా మరి లొంగిపోమని చెప్తోంది, ఆహ్వానిస్తోంది. కాబట్టి మేము ఇక్కడ లొంగిపోతామన్న తరహాలో తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ యంత్రాంగాన్ని, పోలీసులను నమ్ముకొని ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో బర్సీదేవ ఇక్కడ లొంగిపోయారు. ఇప్పుడు దేవ్జీ ఇదే ఎంచుకున్నారు. మల్లా రాజిరెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నారు. గతంలో చాలామంది కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకొని ఇక్కడ లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్రలో లొంగిపోయినప్పటికీ ఆయన ప్రస్తుతానికి కీలక నేత, తెలంగాణకు సంబంధించిన నాయకుడే. సో కేంద్రంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన పలు మీడియాలకి ఇంటర్వ్యూలు ఇస్తున్న సమయంలో కూడా త్వరలో దేవ్జీ అండ్ మల్లా రాజిరెడ్డి లొంగిపోబోతున్నారని చెప్తూనే కొత్త రక్తం లేదు, పాత వాళ్ళు అనారోగ్య బారిన పడ్డారు. సో టెక్నాలజీ రంగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మావోయిస్టు భావజాలం ఇంకా కుదరదు, మావోయిస్టుల మాదిరిగా ఇంకా అడవిలో మనం ఉండడం తగదు, ప్రజల్లోకి వచ్చి పోరాడదామన్న రకంగా ఆయన మాట్లాడడం చూసాం. సో ప్రజెంట్ దేవ్జీ అండ్ మల్లా రాజిరెడ్డి ఇద్దరు లొంగిపోతున్నారు. సో ఇప్పుడు దామోదర్ అలియాస్ బడే చొక్కారావు కోసం వేట కొనసాగుతోంది. సో మావోయిస్ట్ పార్టీకి ముఖ్య నేతగా, కార్యదర్శిగా ఉన్నటువంటి తిరుపతి అలియాస్ దేవ్జీ లొంగిపోవడంతో ఇక మావోయిస్ట్ పార్టీకి ఫుల్ స్టాప్ పడిందంటే అట్టుగా భావించాల్సి ఉంది. మావోయిస్ట్ పార్టీకి ఇక ఫుల్ స్టాప్ పడింది, మావోయిస్ట్ పార్టీ పని అయిపోయింది అన్నట్టుగా భావిస్తున్నారు కేంద్ర బలగాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇప్పుడు మరో 2 రోజుల ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అటువైపు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం కూడా వేట కొనసాగుతుంది. ఆయన కూడా 1-2 రోజుల్లో లొంగిపోబోతున్నారనే చర్చ కూడా ప్రధానంగా మొదలైంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.